దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు దూత మీడియా. తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపట్టే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి జగన్ అడ్డా రాయలసీమలో నిర్వహించున్నారు. 2025 మహానాడును ఈసారి కడపలో నిర్వహించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. మే 27, 28 తేదీలో మహానాడు జరిగే అవకాశం ఉంది. జగన్ సొంత జిల్లాలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 1982లో తెలుగుదేశం పార్టీని సీనియర్ ఎన్టీఆర్ స్థాపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఆ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ 83 మే 26, 27, 28 తేదీలో గుంటూరులో తొలి మహానాడు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జరుపుకున్న తొలి మహానాడు కూడా అదే. అప్పట్లో వైభవంగా మహానాడు నిర్వహించేవారు. మహానాడు అనే పదం తెలుగుదేశం పార్టీకి సంబంధించి విషయాల్లో మినహా ఇంకెక్కడ కూడా కనిపించదు. మహానాడు అనే పేరు పెట్టింది కూడా స్వర్గీయ ఎన్టీఆర్. టీడీపీ నాయకత్వం నుంచి కార్యకర్తల వరకు అందరూ మహానాడుకి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. మహానాడులో కార్యకర్తలు మొదలు అధ్యక్షుడి వరకు అంతా కలిసి తీర్మానాలను ఆమోదిస్తారు. పార్టీ ఆరంభం నుంచి ఈ సంప్రదాయం వస్తోంది. ఇక ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోంది. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జన్మదినమైన మే 28వ తేదీన ప్రారంభమై 2 రోజుల పాటు నిర్వహిస్తారు. 2023లో రాజమండ్రి వేదికగా ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు జగన్ కంచుకోటగా భావించే రాయలసీమలో, అది కడపలో నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఉమ్మడి కడప, కర్నూలు, చిత్తూరు, అటు అనంతపురంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజార్టీ సీట్లు కైవసం చేసుకుని జగన్ పై పట్టు సాధించింది. జగన్ రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే రాయలసీమలో తెలుగుదేశం పార్టీ బాగా వేయాలి అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ దిశగానే టీడీపీ అడుగులు వేయనట్టుగా తెలుస్తుంది. అందుకే ఈసారి మహానాడును జగన్ ఇలాకైనా కడపలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. మరి జగన్ స్కెచ్ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.